హాయ్ ఫ్రెండ్స్, దానికే వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే తుంగభద్ర పుష్కరాలకు అలంపూర్ అయితే వెళ్తున్నాం. ఇక్కడ వెళ్ళాక చూద్దాం మనకి ఎట్లా ఉంటుంది అనేది. పుష్కరాలు మనకి 12 సంవత్సరాలకు ఒకసారి అయితే వస్తాయి. ఇంతకుముందు తుంగభద్ర పుష్కరాలు 2008లో జరిగింది. నెక్స్ట్ 2032లో అయితే జరుగుతాయి. మనం ఇంతకుముందు చూడలే, తర్వాత చూస్తాము చూడము తెలియదు. అందుకే ఇప్పుడు వెళ్ళాలి కదా, ఇప్పుడు వెళ్తున్నా. లెట్స్ గో టు వ్లాగ్. ఇక్కడ హైవే పక్కన టిఫిన్ చేయడానికి అయితే ఆగినాం. టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇంకా 90 కిలోమీటర్స్ ఉందనుకుంటా. నేను ఇడ్లీ తీసుకున్నా, పండుగడేమో పూరి తీసుకున్నాడు. తిని చెప్పి ఎట్లుంది ఎట్లుంది చూస్తున్నా ఎట్లా ఉందో నేను ఈనంగా. యావరేజ్గా అయితే ఉంది, ఏం అంత చెప్పలేం, మామూలుగా ఉంది. మొన్న నార్కర్నలో తినంటే మస్తుండే. ఇక్కడైతే పార్కింగ్ చేసేస్తున్నాం. రైట్, మొత్తం మేము నడుచుకుంటూ వస్తున్నాం. ఇంతకుముందు అక్కడ బండి పార్క్ చేసినాం. నార్మల్గా ఉన్నప్పుడు వస్తే ఇది మొత్తం మనం ఇక్కడ బండి వస్తుంది, ఆటో గినంగా ఆ టెంపుల్ అంచువరకు వెళ్తుంది. అక్కడ దేవస్థానం పార్కింగ్ ఉంటుంది, ఆడ పార్క్ చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు రష్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ముందరనే పార్కింగ్ అయితే వేసి ఇంకా బాగానే దూరం ఉంది. నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. మొత్తం జనాలు కూడా ఎంత ఉన్నారు. జనాలు వచ్చి ఎంతమంది ఉన్నారు. మనం టచ్ చేయకుండా అయితే వెళ్తున్నాం. పైన కనిపిస్తుందా మనకు, అదే పుష్కర ఘాట్ కనిపిస్తుందా, అదైతే పుష్కర ఘాట్. ఎక్కువ నాయిస్ అయితే వస్తుంది. మొత్తం ఇంత జనాలు ఉన్నప్పుడు అల్లరి ఉంటుంది కదా. ఇది మనకు అలంపూర్ దగ్గర పుష్కర ఘాట్. అయితే మొత్తం జనాలు అయితే ఫుల్ ఉన్నారు. చూడొచ్చు, మనకు ఇక్కడ చూస్తే అక్కడ టెంపుల్ కనిపిస్తుంది. నార్మల్గా వచ్చినప్పుడు అక్కడ వాల్ ఉందా, ఆ వాల్ పై గినంగా పోవచ్చు. కానీ ఇప్పుడు ఆ వాల్ పైకి అయితే మెల్లనిస్తుంది. అయితే మొత్తం రష్ ఎక్కువ ఉన్నందుకు. ఇలా పుష్కర ఘాట్ ఇక్కడ మేమే స్నానం చేస్తేలే మొత్తం జనాలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు చేయడం విధంగా అంత సేఫ్ కాదు. ముందర ఇంకో ఘాట్ దగ్గరికి వెళ్తాం, రాజోలి ఘాట్. అక్కడైతే చూస్తాం, అక్కడ జనాలు తక్కువ ఉంటేనేమో అక్కడ వేస్తాం, లేకపోతే నీళ్ళు వేసుకొని ఇట్లా నెత్తిన వేసుకోవడమే. అయినా మాత్రాల మేము వెళ్దాం అనుకుంటున్నాం. అక్కడ ఘాట్ ఉంది. దాదాపు ఒక 6 ఘాట్లు అయితే దారిలో అడ్డం వస్తాయి. 6 ఘాట్లల్లో 3 ఘాట్లు అయితే చూస్తాం ఖచ్చితంగా. వీలైతే 6 ఘాట్లు అయినా వెళ్ళొచ్చు. వచ్చినాము, ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. అవతల లోపల ఎట్లా కెమెరాలో ఉండదు కాబట్టి ఇక్కడనే లాస్ట్. మళ్ళీ దర్శనం అయిపోయినా కలుద్దాం. ఒకసారి చూడండి జనాలు ఎట్లున్నారు. ఇక్కడ ఉచిత దర్శనం, ఎన్నేమో ఎక్కువ ఉంది జనాలు. 100 రూపాయలు అవుతున్నాము, కొంచెం తొందరగా వెళ్తాం అంతే. జనాలు భారీగా ఉన్నా మనం తొందరగా అయితే వెళ్తున్నాం. ముందర బాగా స్పీడ్గా పంపిస్తున్నారు. తొందరగానే దర్శనం అయిపోతుంది. మనకి డిస్టెన్స్ పర్లేదు, ఒక 2 ఫీట్స్ వరకు అయితే పాటిస్తున్నారు.
ఇప్పుడు దర్శనం చేసుకుని వచ్చినాం. మాకు 2 hours పట్టింది, 2 hours పైనే పట్టింది. ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా ఇక్కడ కొద్ది ఏదైనా తినేసి మంత్రాలయం వెళ్ళాలి. కొంచెం దూరం వస్తే ముందర సంగమేశ్వర ఆలయం ఉంది. ఇప్పుడు ఆ సంగమేశ్వర ఆలయం కాడికి అయితే వచ్చినాం. మీరు చూడొచ్చు అది ఎట్లుంది అనేది. ఇదే ఆ సంగమేశ్వర ఆలయం. ఇక్కడ ఒక నంది ఉంది. ఇది టెంపుల్ అయితే మనం అడంగా పైకి వెళ్ళాలి. పైకి వెళ్తాం ఇప్పుడైతే. మనం చూసుకుంటే మొత్తం శిల్పాలు అయితే మస్తు మస్తు ఉన్నాయి. కాకపోతే ప్రతి ఒక్క శిల్పం ధ్వంసం అయిపోయింది ఏదో ఒకతో. ప్రతిదీ ఇట్లయింది. మనం ఇది చూసుకుంటే ఇక్కడ చేయబోయింది. ప్రతిదీ అన్నిట్లల్లో ఏదో ఒకటైతే ధ్వంసం అయిపోయింది. ఇక్కడ ఒక హనుమాన్ విగ్రహం ఉంది. రాతి పైన చెక్కింది. అది మొత్తం అది బండరాతి ఉంటుందా దానిపైన చెక్కేద్దాన్ని. మనకి లోపల చూసిన మొత్తం రాతి కట్టడం ఉంది. కనిపిస్తుంది కదా చూడొచ్చు ఎట్లుంది అనేది. అయితే మనం ఒక రౌండ్ వేసేద్దాం అక్కడి నుంచి, వెనక సైడ్ నుంచి ఇట్లా ఉందో తెలుస్తుంది. ఇది ఒక గుహలా కనిపిస్తుంది మనకు చూడడానికి. కాకపోతే మస్తు పీస్ఫుల్ ఉంది టెంపుల్ అయితే. రౌండ్ అయితే కంప్లీట్ అయ్యి వచ్చింది. దాదాపు మనం మొదటికి వచ్చేసిన ఇంకా టెంపుల్తో దగ్గరికి వెళ్ళిద్దాం. చూసుకుంటే అలంపూర్ దగ్గర దాటినాక సంగమేశ్వర టెంపుల్ ఉంది కదా. ఇదైతే ప్లేస్ అయితే మస్తు ఉంటుంది, మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. మనకు మొత్తం బ్యూటిఫుల్ ప్లేస్ ఉంటుంది. అంటే గార్డెన్ లాగా ఏమి ఉండదు, కాకపోతే మొత్తం విశాలంగా అయితే ఉంటుంది. మనం కూర్చోవడానికి దానికైతే బెస్ట్ ప్లేస్. అలంపూర్ ఎవరైనా వెళ్ళొస్తే ఖచ్చితంగా ఇక్కడికి రావడానికి అయితే ట్రై చేయండి. ఇలా మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. మనకి టెంపుల్ గినంగా బాగుంది చూడడానికి. శిల్ప కళాకృతులు అయితే చాలా బాగున్నాయి. ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ మంత్రాలయం వీడియో వస్తుంది, ఆడికి వెళ్తాం నెక్స్ట్. ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి.